అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. ఇది నీ దర్శనం. ఇది నిదర్శనం. బోసడికి నేను అమరుణ్ణి, ఎర్రిపోకును కాదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు మామూలుడివి కాదురా, ఆ మెంటలోడికే మెంటల్ ఎక్కించి డాక్టర్ చేసావు కదరా. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మహేష్ బాబు ఫ్యాన్ చెప్తున్నా, నేను ఎన్టీఆర్ ఫ్యాన్. అలాంటి అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ చెప్తున్నా, ఓజీ బ్లాక్ బస్టర్ 100% బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది అన్న. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూపించాలి. దిగిన తర్వాత ఆయన తర్వాత ఎవడైనా ఒరే పంతులు నీకే పోయే కలవరా, నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ అలా గట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా రే రారా. నువ్వెప్పుడు హిట్ తీస్తావు? నువ్వు హిట్ తీయన చచ్చిపోతున్నావు అన్నా. రా అన్నా. బాక్సాఫీస్ వద్ద పవన్ మేనియా కొనసాగుతోంది. దుమ్ము లేపుతున్న ఓజీ సినిమా రికార్డులు దుమ్ము దులిపేస్తోంది, రికార్డులన్నీ కూడా కొల్లగొట్టేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటింది, 100 కోట్ల రూపాయల మార్కు క్రాస్ చేసింది. సార్, సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ని మించిన వాళ్ళు లేడు అనుకున్నాం కదా, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా. ఏమైందిరా? తప్పు చేస్తలేవు. ఏంటో తెలుసారా నా కొడక, ఇది నాటు బామ్ అంటారు. హోల్సేలర్ రీటైలర్ దొరకదురా ఇది నీకు. కొట్టేరా నిజమే. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వాళ్ళందరికంటే చాలా తక్కువనే. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. అనగనగా ఓ చిన్న హీరో 100 కోట్ల కలెక్షన్ లేని ఆ హీరో ఓ రోజు ఓజీతో వస్తే నార్త్ అమెరికాలో 26 కోట్లు, ఇండియాలో 30 కోట్లు, అలా ప్రీమియర్స్తోనే ఏదో ఒక 98 కోట్లతో వచ్చి డే 1 ఏదో ఒక 150 కోట్లు కలెక్షన్ కొడితే రోడ్డు పైన పండేస్తాం కొడుతున్నారా గుర్తు పెట్టుకోండి. మా పాన్ ఇండియా సినిమాతో 100 కోట్లు ఎవడైనా కొడతాడు, కానీ రీజనల్ సినిమాతో 100 కోట్లు కొట్టినాడికే ఒక రేంజ్ ఉంటుంది. ఏంటండి
ఈ నోట్లకంత ఎర్రింకు. ఇది ఎర్రింక్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానండి. రై, పవన్ కళ్యాణ్ వెళ్ళెదురుగా కత్తి పట్టుకుని ఉంచుంటాడు. కెమెరా అలా పైకి వెళ్ళింది, ఓ ర్యామ్ షాట్ అయితే ఫ్లాష్ తీసాం. ఆర్ఆర్ అలా స్టార్ట్ అయింది. ఎదురుగా విలన్ ఫేస్ లో భయం, పవన్ కళ్యాణ్ ఫేస్ లో కోపం. ఇప్పుడు డైలాగ్, రేయ్ నిన్ను కనడానికి మీ అమ్మ ఎన్ని బాధలు పడిందో ఏమో గాని ఈ భూమి మాత్రం నిన్ను మోయడానికి చాలా బాధలు పడుతుందో అంటూ పక్కన దర్శనం అలా 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 ఆదుకెళ్ళి పడిందిరా. అంతే, ఇంటర్వ్యూ. మీ టాటూకి అర్థం ఏంటి? ఖాస్తో ఇష్కిస్తో దాదాని నా బైగే ఉడికాయి. ఒకటి ఒకటి రెండు యా. ఇదెంత? ఒకటి. ఇది ఒకటి కలిపితే 2. 11. 11 ఎలా అవుతుంది? సాయిరామ్, నా గుద్దల బత్తాయి పడ్డదురా. అమ్మా అమ్మా అమ్మా. ఓకే, OG2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా. ఓజీ విల్ బి లైఫ్ టైం అండి. ఇట్ విల్ కీప్ కమింగ్. ఇంకా పార్ట్స్ వస్తాయా? చాలా పార్ట్స్ కీప్ లైఫ్ టైం. సుజిత్ వోంట్ గివ్ అప్ ఆన్ ఓజీ. ఓజీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏజెస్. సో మెనీ థింగ్స్ విచ్ ఇస్ లైన్డ్ అప్ విత్ ఓజీ. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఓకే. చాలు ఈ మాత్రం చాలు.